ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేస్తారా? ఈ విషయం మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. ఆయన మీద ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. ఇందుకే ఆయన చేసిన నేరం ఏంటి అంటే, ఆయన ఒక ఛానల్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లు అమిత్ షాని కలిసి జగన్ అరెస్ట్ చేయండి అని అడగటం, దానికి అమిత్ షా జగన్ మనకి దీర్ఘకాల మిత్రుడు, మరి చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండు, కాబట్టి అటువంటి ఆలోచనలు చేయకండి, మీకు మంచిది కాదు అని అన్నట్టు ఇతను ఒక ఛానల్లో చెప్పడం జరిగింది. దానికి ఈయనకి ఎలా తెలుసు అంటే, దానికి ఆయన అంటే కోర్ కమిటీలో వాళ్ళు మాట్లాడితే కొంతమంది ముఖ్యులతోటి ఎవరు పవన్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడారు. అప్పుడు జగన్ అరెస్ట్ విషయం వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడట, మనోహర్ అన్న నువ్వు ఒకసారి చెప్పు అమిత్ షా ఏమన్నాడో వీళ్ళు చెప్పు అని అన్నాడని అక్కడ జరిగింది. నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పడం జరిగింది. దాంతో చెప్పిన తర్వాత నాదెండ్ల మనోహర్ ఏంటి అసలు అలాగా అటువంటి సంఘటన జరగలేదు, ప్రొఫెసర్ గారు అంటే మాకు మంచి గౌరవం ఉంది, ఆయన ఎందుకు అలా చెప్పారు మాకు తెలియదు అంటే ఉపసంహరించుకుంటే బాగుంటుందంటే, వెంటనే ఈయన ఎటువంటి బ్యాచ్లకు పోకుండా నాకు అందే సోర్సెస్ వల్ల నేను చెప్పడం జరిగింది, ఏదైనా నేను ఒకసారి చెక్ చేసుకోవాల్సింది, చెక్ చేసుకొని మాట్లాడవలసింది, ఏదైనా నేను నా వల్ల తప్పు అయిపోయింది అని ఆయన క్షమాపణ కూడా క్షమాపణ చెప్పాడు, ఉపసంహరించుకున్నాడు. అయితే అయినప్పటికీ కూడా తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం వర్గాలు కానీ ఆయన్ని ట్రోల్ చేస్తూనే ఉన్నాయి. దాంతో ఆయన ఏమన్నాడంటే, యుద్ధం మీరు స్టార్ట్ చేశారు, నేను ముగిస్తాను అని చెప్పడం జరిగింది. ఆయనకు మద్దతుగా చాలామంది నాయకులు, సిపిఐ నారాయణ ఆయన అరెస్ట్ చేసి చూడండి కాక్రోచ్లు బయటకు వస్తాయి అని అనడం జరిగింది. అంతేకాకుండా చిత్రం ఏంటంటే మురళీధర్ అనుకుంటాను, ఆయన బీజేపీ నాయకులు, సెంట్రల్ నాయకులు, ఆయన కూడా ట్వీట్ చేశారు ప్రొఫెసర్ నాగేశ్వరం మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదని. ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఒక మేధావి, అన్ని పార్టీలను ఆయన విమర్శిస్తుంటాడు, ఆయన అరెస్ట్ చేయడం దారుణం, అంటే ఆయన మీద కేసులు కట్టడం దారుణం అని జగన్మోహన్ రెడ్డి, అలాగే షర్మిల, అలాగే హరీష్ రావు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలా తెలివైన వ్యక్తి, మేధావి, అటువంటి వ్యక్తి మీద ఇటువంటి కేసులు పెట్టడం కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇంతమంది ఆయన సపోర్ట్గా ఉన్నారు, దాదాపు అన్ని పార్టీల నుంచి ఆయన సపోర్ట్ వస్తుంది, మేధావర్గం నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. ఆయన ఎప్పుడైతే నా వాటిని ఉపసంహరించుకుంటున్నా అనగానే ఇంకా ఆగిపోవాలి, తర్వాత కేసులు పెట్టకూడదు, ఆయనే పెడుతున్నారు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, మరి పవన్ కళ్యాణ్ ఎలక్షన్ టైంలో ఏం చెప్పాడు, జగన్ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కేంద్ర ప్రభుత్వం మాట్లాడి నిన్ను ఒక ఆట ఆడుకుంటాను, నిన్ను ఆటలాడిస్తాను అని అన్నాడు కదా. మరి అన్నాడు కాబట్టి చెప్పుంటాడు అన్న చెప్పడానికి అవకాశం ఉంది కదా. కానీ ఈరోజు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ అంటే అలా వెళ్ళి చెప్పినోడా, మేము ఎప్పుడు వెళ్ళినా సరే మేము రాష్ట్రం కోసం మాట్లాడతాం, ఇలాంటి విషయాలు మేము మాట్లాడాం అని ఇప్పుడు దాన్ని అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, మరి గతంలో మరి అన్నావు, పవన్ కళ్యాణ్ అనబట్టే కదా ఆ డౌట్ వచ్చింది, పవన్ కళ్యాణ్ అలా అనకపోతే ఎందుకు డౌట్ వస్తుంది? అంతేకాకుండా అందరూ సోర్సెస్ మీద మాట్లాడుతుంటారా, ఎన్నో ఛానల్స్లోని, ఎన్నో పత్రికల్లోని ఎన్నో రకాలుగా ఒక పార్టీ గురించి ఇంకో పార్టీ గురించి ఈ పార్టీ వాళ్ళు ఎన్నో అనుకుంటుంటారు. ఇవన్నిటి కూడా సోర్సెస్ ఉంటాయా? మరి అలా అయితే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా గొడ్డల పార్టీని అంటున్నారు కదా. సుప్రీంకోర్టు కూడా చెప్పింది జగన్ ప్రమేయం ఇందులో లేదు అని, మరి సిబిఐ చెప్పింది జగన్ ప్రమేయం ఇందులో లేదని. ఆ రెండు ఇప్పుడు సిబిఐ అయితే ఏ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్దే కదా. సుప్రీంకోర్టు అయితే అత్యున్నత న్యాయస్థానం, వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ గొడ్డల పార్టీ బాబాయ్ హత్య ఎందుకు అంటున్నారు, ఏ సోర్సెస్ ప్రకారం అంటున్నారు? బాబాయ్ హత్య చేయడం వీళ్ళు చూసారా, హత్య చేయమని చెప్పడం వీళ్ళు చూసారా? అంటే సిబిఐ కంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎక్కువ చేశారా? సుప్రీంకోర్టు కంటే వీళ్ళు జడ్జిమెంట్ ఇవ్వగలరా? మరి ఏ సోర్సెస్ మీద అంటున్నారు? డైరెక్ట్ హత్య చేశారంటున్నారు. మరి తిరుపతి లడ్డు విషయంలో ఏం జరిగింది? తిరుపతి లడ్డు విషయంలో అందులో జంతు కొవ్వు కలిసింది, ఈ కొవ్వు కలిసింది, ఆ కొవ్వు కలిసింది అని చెప్పారు. అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అందులో ఏ కొవ్వు కలలేదు అని క్లియర్ కట్గా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా ఇక్కడ ఏం చేశారు, బాత్రూమ్ క్లీనర్స్ ఏవైతే వాడతారో ఆ క్లీనర్స్ వాడారని మళ్ళీ చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ అన్న, నేను జగన్మోహన్ రెడ్డిని అనలేదు, అక్కడ అధికారులు ఎవరో చేస్తుంటారు, పవన్ కళ్యాణ్ తన స్టేట్మెంట్ మార్చుకున్నాడు. కానీ చాన్నాళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, అందులో క్లీనర్స్ బాత్రూమ్ క్లీనర్స్ కలిపారు కట్టాలని చెప్పడం జరిగింది. మరి ఏ సోర్సెస్ ప్రకారం చెప్పాడు ఆయన? అసలు మొదటిసారి జంతు కొవ్వు కలిసిందని ఏ సోర్సెస్ మీద చెప్పాడు ఆయన? అలా ఎన్నో ఇష్యూలు మనం చూసుకున్నట్లయితే ప్రతిదానికి కూడా డైరెక్ట్గా అనడం. అఫ్కోర్స్ ఈ పార్టీ వాళ్ళు కూడా అన్నారు. మరి అలాగైతే వివేకానంద రెడ్డి హత్య జరిగేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేశారని జగన్మోహన్ రెడ్డి అనలేదా?
ఏ సోర్సెస్ ప్రకారం ఆయన అన్నాడు? ఇక్కడ సోర్సెస్ ఎవరికి ఉండవు. అంటే జస్ట్ ఊహించుకుంటే డాట్స్ని కలుపుతారు అంతే. డాట్స్ని కలిపితే వాళ్ళకి ఒక థాట్ వస్తుంది, ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆ పక్కన ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది, తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ 3 డాట్లు కలిపితే వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన చెప్తుంటారు. ఏ జర్నలిస్ట్ అయినా అలాగే చెప్తుంటాడు. అంటే ఊహాగానాలు జరుగుతుంటాయి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు షర్మిలాకి జగన్కి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆడు వేరే పార్టీ పెట్టుకుంటాం ఫస్ట్ టైం చెప్పిందే ఏబిఎన్ రాధాకృష్ణ. మరి ఆయనకి ఏ సోర్సెస్ ప్రకారం చెప్పాడు? అక్కడ జరిగే సంఘటనలతో ఒక ఊహాగానానికి వచ్చి చెప్తుంటారు. అలాగే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర అలాగే చెప్పాడు. ఆయనకి ఏదో సోర్సెస్ ఉన్నాయి, ఎవరో చెప్పుంటారు, దాని ప్రకారం చెప్పాడు. చెప్పిన తర్వాత తప్పు అయిపోయింది, నేను ఉపసంహరించుకుంటున్నాను, బేషరతుగా నేను ఉపసంహరించుకుంటున్నాను అని క్లియర్ కట్ చెప్పిన తర్వాత కూడా ఆయన మీద ఇలా కేసులు కట్టడం ఇది మంచిది కాదు. ఎందుకంటే ఆయన అభిమానించి కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో కూడా. వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎంతవరకు మీరు మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులని వీళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు, యాక్టివిస్టులను అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావిని, అంటే అతను ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఆయన క్లాసులు ఇస్తుంటాడు ఆయన. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా పిలిచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి రాజ్యాంగం మీద కొన్ని క్లాసులు చెప్పమని చెప్పాడు ఆయన. అలాగే బీఆర్ఎస్ కూడా ఆయన చేత క్లాసులు చెప్పించుకుంటుంది. సో అంత మేధావిని పట్టుకుని ఇలాగా కేసులు కట్టడం మాత్రం ఇది దుర్మార్గం అవుతుంది. గతంలో ఆయన ఎమ్మెల్సీకి పోటీ చేసినప్పుడు ఇటు అప్పటి టీఆర్ఎస్ నాయకుడు ఎవరు, చంద్రశేఖర్, మరి అదేవిధంగా కేసీఆర్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి సపోర్ట్ చేశారు. అంతేకాకుండా ఎలక్షన్ కావాల్సిన డబ్బు ఇస్తాం తీసుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర ఒకటే మాట, నాకు డబ్బు అక్కర్లేదని గౌరవంగా దాన్ని తిరస్కరించాడు. అంత నిజాయితీపరుడు ఆయన. అతన్ని పట్టుకొని పేటీఎం బ్యాచ్ అంటారు. ఆయన దగ్గర ఆయన మేధాతనంలో కాలిగొట్టి పని చేయని వాళ్ళు కూడా, ఎవరెవరో పనికి మాలిన కూడా కొన్ని పోస్టులు పెట్టి అతన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకేం తెలుసు ఆయన ఎంత మేధావో. అటువంటి వ్యక్తిని పట్టుకొని వాళ్ళు ట్రోల్ చేయటం, వీళ్ళు కేసులు కట్టడం, ఇది నిజంగా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను అందరూ ఖండించాలి. అన్ని పార్టీ వాళ్ళు ఖండించాలి, పార్టీలకు అతీతంగా. అలాగైతే జగన్ ఎన్నిసార్లు విమర్శించాలి? మొన్న మావిగన్ మీద జగన్ విమర్శించిందే కె నాగేశ్వర్ గారు. జగన్ చాలా విషయాల్లో విమర్శించాడు ఆయన. అలాని చెప్పి ఆయన మీద కేసులు కట్టేశారా? అంతవరకు ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు, వాలంటీర్లు వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు, అందులో వాలంటీర్ల పాత్ర ఉంది అని చెప్తే ఏం చెప్పాడు? నిఘా వర్గాలు నాకు చెప్పాయి, కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పాయి అన్నారు. మరి ఆ విషయం ఆయన చెప్పాలి కదా. ఇప్పుడు ప్రూఫ్ చేయగలిగాడు ఆయన. మరి ఇప్పుడు ఈయన మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈయన మీద ఎన్ని కేసులు కట్టాలండి? ఏకంగా 30,000 మంది అమ్మాయిల్ని ఈ వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్లో దించారు అని చెప్పేసి దారుణమైన ఆరోపణ అది. దానికి రీజన్ అతను ఏం చెప్పాడు? కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ నాకు చెప్పింది, నిఘా వర్గాలు నాకు చెప్పాను. జోక్ ఏంటో అప్పుడు అతను ఏ పదవిలో లేడు, చెప్తే ముఖ్యమంత్రి చెప్తారు. ఒకవేళ అదే కానీ నిజమైతే డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ రంగంలో దిగుతుంది, అంత ఘోరంగా జరిగితే. కానీ నాకు ఇలా నిఘా వర్గాలు చెప్పాయని చెప్పి ఆరోపణ చేశారు కదా. మరి ఏ సోర్సెస్ ప్రకారం చేశాడు? ఇప్పుడు రుజుపరచమనండి, లేదంటే ఈయన మీద కేసు కట్టించుకోవడానికి రెడీ అయినా? ప్రొఫెసర్ నాగేశ్వర ఏదో చిన్న మాట అన్నందుకే వీళ్ళకి ఇజ్జత్ ఏదో పోయినట్టు ఫీల్ అవుతారు. ఆఖరికి ఆయన సారీ చెప్పాడు, ఉపసంహరించుకున్న తర్వాత కూడా కేసులు కట్టడం, ఆయన్ని అరెస్ట్ చేయడం మాత్రం నాకు తెలిసి ఎవరో కూడా దీన్ని సహించరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.